ఏంటే బాబాని ఇంకా రావట్లేదు? అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు. అయినా అందుకే వాడిని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పాను. వస్తే బాబన్న గోపాలన్కి చెప్పకుండా వస్తే చాలే. వాడిని గోపాలంకి చెప్పకుండా రమ్మంటే గోపాలం దగ్గరికి వెళ్ళి నీకు తెలియకుండా మేము కలుస్తున్నాం అని చెప్పే రకమే వాడు. అలా చేస్తే మొత్తం వేస్ట్ అయిపోతుంది. నాకు డౌటే, ఖచ్చితంగా అదే చేస్తాడు. ఏ బాబన్న ఇట్రా ఇట్రా. ఏమైంది రాదమ్మా? గోపాలం ఎక్కడున్నాడు? గోపాలంకి చెప్పే వచ్చావు కదా. నాదేమన్నా ఇలా కోడిబూర అనుకున్నావా? గోపాలం ఎక్కడున్నాడు? కింద వంట దగ్గర నిల్చోబెట్టొచ్చా. చెప్పు రాదమ్మా. అవునా, అది రేపు గోపాలం బర్త్డే కదా బాబన్న. అవునా? అవును కదా. ఎప్పుడు పార్టీలు తీసుకోవడం కాదు, నువ్వు కూడా ఇస్తే తెలుస్తుంది. అది బావకి బర్త్డేలు నచ్చవే. అయినా నీకు కూడా తెలుసు కదా రాదమ్మా, పోయినసారి కేక్ తెచ్చి కట్ చేయాలంటే ఎంత టార్చర్ పెట్టాడో. అవును బాబన్న, నచ్చవు. నాకు కూడా బర్త్డేస్ నచ్చవు, కానీ గోపాలం ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా కదా. అది కరెక్టే, కానీ బర్త్డే అంటే ఇంట్లో నుంచి మనం పంపాలి. బయట ఎక్కడైనా ప్లాన్ చేద్దామా? లేదు బాబన్న, ఈ ఫ్లాటే మేమిద్దరం కలవడానికి కారణం. ఇక్కడ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఇక్కడే చేద్దాం. అది కరెక్టే, కానీ ఆ మొండోని బయటికి ఎలా పంపించాలి? అది నువ్వే చెప్పాలి బాబన్న. నాకు ఒక ఐడియా వచ్చింది. వాడికి తెలియకోకుండా బయటికి తీసుకెళ్ళాలంటే, కానీ అది మీకు నచ్చదు. చెప్పా కదా మా బంగారానికి తాగుడు తప్ప ఇంకో ధ్యాసే లేదని. అలా కాదు బాబన్న, తాగడం కాకుండా ఇంకేమైనా చెప్పొచ్చు కదా. పని పాట లేని ఎదవకి ఏమని చెప్పి బయటికి తీసుకెళ్ళాలమ్మా? నీ బొంద. సరే ఏంటి ఒక్కలో బయటికి వెళ్ళిపోయారు? సరే మనం వంట చేసుకుందాం. అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? మనకే బంగారంలో ఉన్నావు. ఏం చేస్తున్నావురా? ఇంకేం చేస్తా, వంట చేస్తున్నాను. నా కోసం ఏం చేయవు గానీ రాధా కోసం అన్నీ చేస్తున్నావు అంటగా చిన్ని చెప్పింది. నువ్వు ముందు ఆ చిన్ని చెప్పిన మాటలు నమ్మడం ఆపేయి. నాయన నువ్వే కదా రాజు చాలా మంచిది, బాగా చూసుకోని చెప్పావు. అన్నా గానీ నా కొడుకుతో అన్ని పనులు చేపిస్తే ఎలారా? రాదేం చెప్పలేదమ్మా, నేనే ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పి చేస్తాను. ఏదో అన్నా కదా అని అమ్మాయిని కష్టపెట్టకు. పాపం ఆఫీస్లో పనిచేసి ఇంట్లో పనిచేసి ఇబ్బంది పడుతుంది. మీ ఆడవాళ్ళు అసలు అర్థం కారే బాబు. అందరూ ఇలానే ఉంటారా? ఇందాకేమో కొడుకు పని చేయకూడదని చెప్పావు, ఇప్పుడేమో కోడలు పని చేయకూడదు అంటున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఈ మగజాతికి కాని పని. అందుకే చెప్పా పెళ్లి చేసుకోరా, అర్థమవుతుందని. చిన్నికి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకుంటే ఊర్లో నన్ను ఎదవా అంటారు. మీ నాన్నే మాట్లాడుతా అన్నారా. చిన్నికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా హైదరాబాద్ లో ఉద్యోగం అంట. ప్రెసిడెంట్ గారే మాట్లాడారు సంబంధం. ఆయన తెచ్చిన సంబంధమా? అక్కర్లేదు, అసలే కుసుమకు రాధ విషయాలు చెప్పాలని సత్తనాను. మీ నాన్న కూడా మంచి సంబంధం అన్నారా, అది బాగుంటే చాలు కదా మనకి. ప్రెసిడెంట్ గారు మీ నాన్న మీద ఉన్న ప్రేమతో చూసాడు లేరా. సర్లే ముందు పెళ్లి చూపులైతే కానీ తర్వాత చూద్దాం. అంతేలే, సర్లే రాత్రికి ఫోన్ చేస్తా. సరే. దేవుడా, మా చిన్నికి ఆ పెళ్లి కొడుకు నచ్చపోతే చాలు, అదే 10,000. థ్యాంక్ యూ. బా ఏమైందిరా? ఏం చేస్తున్నావు బా? నైజామే దండయాత్ర చేస్తున్నాను, వస్తావేటి? మా బావగాడు ఎప్పుడు ఇంతే, మంచి మూడ్లో ఉంటే అస్సలు నవ్వురాని జోకులు వేస్తుంటాడు. మీరు నవ్వరేంటి? నువ్వు కూడా నవ్వుకు, దొరికిపోతాం. ఏమైంది అలా నుంచున్నారు? నీ వంట బాగా చేస్తున్నావు కదా, స్మెల్ ఆస్వాదిస్తున్నాం. దీనికంటే నేను నవ్వడమే బెటర్ రాదమ్మో. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. రే ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఆహా ఏం లేదు గోపాలం, నాకు వస్తువు కావాలి, నువ్వు వెళ్ళి తీసుకొస్తావని. ఇప్పుడా? ఇప్పుడు కాదు, ఒక 1 hour తర్వాత. సరే, నాకు ఎలాగో బయటికి వెళ్ళి పని ఉంది, తెస్తాలే. కాకపోతే ఒకసారి నైట్ అవుతుంది, పర్లేదుగా? ఒక్క నిమిషం రా. దీనికోసం మనకు గంట సేపటి నుంచి బుర్రలు బదులు కొట్టుకున్నాం. అదే కదా, ముందే అడుగుంటే సరిపోయింది. బయటకి ఎటైనా వెళ్తున్నావా? ఏం మాట్లాడుకుంటున్నారు? మనకు బుర్రలు లేవని మాట్లాడుతున్నాం. అది స్పెషల్ గా చెప్పాలండి, తెలుసు కదా. నువ్వెప్పుడు వచ్చావరా? మీరు దేని గురించి బాధపడుతున్నప్పుడు వచ్చా. అదంతా కాదు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, పొలంలో మోటార్ పోయిందంట, అది కొనేసి బస్సులో పెట్టాలి. ఓయ్యో,
పోనీ నేను కూడా రాను, ఇంట్లో ఒక్కదానే ఉంటున్నా కదా. ఎందుకులే రాదా, మార్కెట్ అంతా తిరిగి ఆటోలో పెట్టి కష్టాలు నేను పెట్టేసి వస్తా. ఓకే ఓకే సరే, ఓకే. వంట రెడీ అయిపోయింది, తినేసి వెళ్ళిపోతా. బాబన్న, ఇక్కడంతా మనం మూడ్ లైటింగ్ సెట్ చేద్దాం. గోపాలకి చాక్లెట్ ఇష్టం కదా, చాక్లెట్ కేక్ తీసుకురా, కొంచెం ఎక్స్ట్రా చాక్లెట్ తీసుకురా, వాడి ఫేస్ మొత్తం పూసేద్దాం. అలాగే గుడ్లు టమాటాలు కూడా తెచ్చేదా? ఎందుకు, ఆమ్లెట్ వేసుకోవడానికా? ఏం రాదమ్మా నువ్వు కూడా. మరి లేకపోతే ఏంటి బాబన్న, చక్కగా మనుషుల్లా చేసుకుందాం కదా బర్త్డే. సరే నీ ఇష్టం. సరే సరే, అది చేద్దాం దా. అబ్బా చాలా బాగుంది కదా. ఓకే కదా. సూపర్ రాదమ్మా, నేను చెప్పినట్టే చేసావు. ఏడ్చావులే. అరే టైం 11 అవుతుంది, వీడేంటి ఇంకా రాలేదు? అది బస్ లేట్ అయిందట, కాల్ చేసి వచ్చేస్తా అన్నాడు. ఓకే. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. దేనికే? అంటే మనం సర్ప్రైజ్ ప్లాన్ చేసాం కానీ మనకే షాక్ ఇచ్చేది ఏదో అవబోతుందని. చూడు బంగారం, ఆ నోరు వేసుకొని అలా అంతా ఏం మాట్లాడుకు, ఏం కాదు. వచ్చేసాడు అనుకుంటా. సరే పదండి. నువ్వు ఆగు, నువ్వు వెళ్ళు రాదా, మేము లైట్స్ ఆన్ చేసి పేపర్స్ వేస్తాం. ఓకే. రాదమ్మా, ఈ హాట్ బెలూన్ తీసుకొని ఫేస్ అడ్డుగా పెట్టుకొని చెప్పు, బాగుంటుంది. ఓకే బాబన్న. సర్ప్రైజ్. అమ్మా, ఈ కుసుమ వచ్చిందేంటి, ఎలా మేనేజ్ చేయాలి? ఏ కుసుమా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? రేపు గోపాలం బర్త్డే కదా, అందుకే వచ్చాము. నేను కూడా అందుకే వచ్చా. సరే లోపలికి రా. వస్తే నా బట్టలు అక్కడ ఉన్నాయా, ఇప్పుడు ఏం చేయను? ఏం కాదు, చిల్లుండే మనైతే అప్పుడు చూసుకుందాం. అలా కాదే, నేను వెళ్ళిపోనా? చంపుతా. ప్రతిసారి ఇలా అండం మళ్ళీ బాధపడ్డాం, ఏం అవసరం లేదు. ఇంత ప్లాన్ చేసావు కదా, గోపాలం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. సర్లేండి, ఎప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడుతూనే ఉంటారా? ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్. వీళ్ళిక్కడ సారిక నా గర్ల్ ఫ్రెండ్. మరీ అంత షాక్ అవ్వకు, నాకు ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. రాధా సారిక ఫ్రెండ్. చిన్ని ఫ్రెండ్ కూడా కదా? అవును, సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. ఓ, మరి నాకు కూడా చెప్పొచ్చు కదా. మర్చిపోయా, నువ్వు ఇక్కడ ఉన్న సంగతే మర్చిపోయా. ఇప్పుడు వచ్చావు కదా, అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. పాపం బావ పొజిషన్ ఏంటో, త్వరగా రాకుంటే బాగుండు. రాడు అని ఏదో ఒకటి చెప్పేయచ్చు. అమ్మా, ఈ బేవర్స్ బాబు కూడా కాల్ చేద్దాం. అమ్మయ్య, బావగాడి ఫోన్ చేస్తున్నాడు. రే ఎక్కడా? ఎలా ఉన్నావురా? ఇంట్లోనే ఉన్నా, చాలా రోజులైంది ఫోన్ చేసి. చిప్పు తప్పిందా? మధ్యాహ్నం కదా కలిసావు. సర్లే, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, నువ్వు మెలుకుగా ఉంటే కిందకి రా, టీ తాగేసొద్దాం. ఇప్పుడు అస్సలు కుదరదు, చాలా పనిలో ఉన్నా. ఎదవే కష్టాలు చేయకు, ఏమంత అర్జెంట్ పని, పడుకొని రీల్స్ చేసుకోవడమేగా. నువ్వు అసలు ఏం మారలేదురా, అదే చురుకుదనం. అయినా ఇప్పుడు నువ్వు బయట ఉన్నావు కదా, ఇంత త్వరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? బయట ఉండొచ్చు కదా. ఎవరు బాబన్నా? మన బనిపసు భార్గవ్ గాడు. ఇదిగో ఆదగిస్తున్నా, అందరు ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడి చాలా రోజులు అయింది కదా. రే ఏం మాట్లాడుతున్నావు? హలో రాధా, ఏమైంది? అడిగి ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరంతా ఎక్కడున్నారు? హాయ్, ఎలా ఉన్నావు? సరిపోయింది, ఏం మాట్లాడుతున్నావు రాధా? అవును, ఏంటి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావు? ఓహో, కోడింగ్ చేస్తున్నావా? ఏంటి నైట్ షిఫ్టా? నైట్ వరకు ఇంటికి వెళ్ళవా? ఓకే ఓకే. మధ్యాహ్నం నుంచి మీ అందరికి పిచ్చి పట్టినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడుతాను, నువ్వే మాట్లాడుతున్నావు. అవునవును, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. జాబే ఇంపార్టెంట్. నైట్ షిఫ్ట్ చేసుకో, నైట్ వరకు ఇంటికి వెళ్ళకు. ఓకేనా? బాయ్. నైట్ వరకు ఇంటికి వెళ్ళకు. బాయ్. ఏంటి రాదని సార్లు ఇంటికి వెళ్ళకంటుంది, పైగా కోడికి కూడా అంటుంది. పైకి వెళ్ళి చూద్దాం. చెప్పేసాను, ఇంకా రాడు. ఓకే బాగా వచ్చేలా లేడు, లేట్ అవుతుందంట.
మనం వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను గోపాలంతో కేక్ కట్ చేపించే వస్తా. ఏంట్రా ఇవన్నీ అవసరం చెప్పండి. ఇందాక ఫోన్ లో కూడా సేమ్. ఏయ్ గోపాలం చూడు ఎవరు వచ్చారు. కుసుమ. గోపాలం సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాడు, చచ్చిపోయేలా ఉన్నాడు. వెళ్ళి వాటర్ తీసుకురావా? నేను రావద్దని చెప్పాను కదా, ఎక్కేసుకుంటే ఎందుకు వచ్చావు? నువ్వు కోడి ఊర్లో మాట్లాడితే నాకు అడ్రస్ వస్తుంది. ఎదురుకుండా అది కూర్చుంటే ఎలా మాట్లాడమంటావు? ఓసిని మీ తెలుగు తెల్లారిపోను, బయటకు వచ్చి అవచ్చు కదా. ఆ ఆప్షన్ ఉంది కదా, మనకెందుకు తట్టలేదు? అందుకు అప్పుడప్పుడు పొరపాడమని చెప్పేది. నమ్ముకున్నాను చూడు. గోపాలం బాగుందా? బాగుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాం? చిన్న పనుండి బయటికి వెళ్ళాను. అవును, మీరేంటి ఇక్కడ సమావేశం పెట్టారు? 20 minutes ఆగు, నీకే తెలుస్తుంది. ఓ సగం సగం కాదు, పూర్తిగా చంపేద్దాం ప్లాన్ వేసావా? నేను స్కూటీలో ఛార్జర్ మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను. నేను కూడా వస్తా. వద్దాం, కాన్లో పెడతాయి కదా పాపం. ఇక్కడే ఉంది, వెళ్ళి తెచ్చుకుంటాను. హలో హలో హలో, సిగ్నల్ సరిగ్గా లేదు. నేను ఒకసారి బయటకు వెళ్ళి మాట్లాడాల్సి వస్తాను. ఫోన్ రాలేదు కదా. వైబ్రేషన్ లో ఉంది. రెండు ఒకటే కదా. అయినా నువ్వు మరీను బాబు. మీరందరూ ఇంత క్లోజ్ అని నాకు తెలియదు. నీకు ఇంకా చాలా తెలీదు. తెలిస్తే ఏమైపోతావో ఏంటో. ఏం తెలియదు? ఏం లేదు. కర్మ కర్మ. నీకేమన్నా పిచ్చా? ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవేంటి? మరి ఇందాక కాళ్ళ పచ్చి కాళ్ళకు నొప్పి అనేదో అన్నా. ఓసిని ఎంకమ్మా, ఎప్పుడు జలస్ ఫీల్ అవ్వాలి, ఎప్పుడు టెన్షన్ పడాలో తెలీదా? ఎందుకు వచ్చింది? నీ బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి. నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోను కదా, పంపించే. అంటే ఏది? మేమందరం నీకు బర్త్డే సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసాం. బెల్ రింగ్ అవ్వగానే నువ్వే కదా నవ్వుకుంటూ వెళ్ళాను. చూస్తే అది వచ్చింది, నేనేం చేయను? నా బర్త్డే సెలబ్రేట్ చేయమని అడిగానా? అడిగితేనే చేస్తారా? నా బర్త్డేకి నువ్వు అడిగితేనే చేసావా? అయినా నువ్వు ఈ మధ్య అన్నిటికీ చిరాకు పడుతున్నావు. సరే సరే, సారీ సారీ, థ్యాంక్ యూ. కానీ ఆ పిల్లతో సెలబ్రేషన్స్ అవసరం చెప్పు. నాకేం తెలుస్తుంది మీ కుసుమ కుమారి వస్తుందని? అంతేలే, నువ్వు అలా డల్ అవ్వకు. ఏం వెతుకుతున్నావు? అంటే ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ బొమ్మతి పెట్టుకుంటుంది. కనిపించట్లేదు, ఎక్కడ నా వెతుకుతున్నా. అన్నీ కాపీయే. సొంత తెలివితే అట్లా మాకెక్కడే మేడం. సరే నేను వెళ్తాను, కొంచెంసేపు అయ్యాక నువ్వు కూడా రా. రాదా? ఇటు నుంచి ఇటు పారిపోతామా? ఇంకా మళ్ళీ వెనక్కి రావద్దు. నచ్చినట్టు నచ్చిన ప్లేస్లో బతుకుదాం. చెప్తూనే ఉన్నాను ఎక్కువ పడుకోవద్దని. పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి నీకు. సరే త్వరగా వచ్చేసాయి, నేను వెళ్తా. నాకే కౌంటరా? సరే రండి, కేక్ కట్ చేసి వెళ్ళిపోదాం. దానికి ఇంకా టైం ఉంది. ఏమైనా గేమ్ ఆడదామా? అమ్మ కుసుమ, ఇది సిటీ. ఇక్కడ తొక్కుడు బిల్ల, 5 రాళ్ళు అట్టే ఇవన్నీ ఆడకూడదు. ముక్కుగిల్లు గేమ్ ఆడదామా? వద్దులే. ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? ఇప్పుడు ఆ పిచ్చి గేమ్స్ అవసరమా? వద్దు. ఆడదాం, ఫన్ ఉంటుంది. ఆడదాం ఆడదాం ఆడదాం. నా దగ్గర వచ్చింది. ఫస్ట్ బకరా ఎవరు అడుగుతారు? నేను. కానీ ట్రూత్. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ఎవరు? ఒకటే క్వశ్చన్, నువ్వేరా? నేను అడుగుతా. అడుగు. నువ్వు లాస్ట్ ఎప్పుడు తాగావు? డేర్. అయితే బిల్డింగ్ మీద నిందుకు 4 రోజుల ముందు. నిజమే బాబు, అది కూడా నిన్ను అడిగే తాగాను. నువ్వు అలా చూడకే బాబు, అమ్మతోడు. ఓకే నెక్స్ట్. ఏ కుస్మై, నువ్వే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. కుసుమ, నీకు గోపాలం ఎక్కువ ఇష్టమా, మీ నాన్న ఎక్కువ ఇష్టమా? ఒరే అదేం క్వశ్చన్? నుండు బా. గోపాలం, ఏమనుకోకు, నువ్వంటే ఇష్టమే. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఏమైనా చేస్తారు, నా కోసం ఎంత దూరమైనా వెళ్తారు. 22 years నుంచి చాలా బాగా చూసుకున్నారు. ఆహా, మీ నాన్న మాత్రం ఊళ్ళో వాళ్ళ దగ్గర అంతా లాక్కుంటాడు, నీకు మాత్రం ఇష్టమైంది ఇస్తాడా? కరెక్ట్. కాదు, నెక్స్ట్. రాధా. ఎవరు అడుగుతారు? నేను అడుగుతా. అడుగు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే వాళ్ళ గురించి చెప్పండి. 25 years నుంచి నేను ఒక్కదాన్నే ఉన్నానని ఫీలింగ్ దూరం చేశాడు. తనంటే నాకు చాలా ఇష్టం.
బా 12 అవుతుందిరా, ఆ, పద కేక్ కట్ చేద్దాం. కరెక్ట్ కదా. యా కేక్ కట్ చేద్దానండి. గేమ్ అయిపోయింది. అమ్మాయి ఎస్కేప్. సరే అయితే నేను బయలుదేరుతాను, నాకు పని ఉంది. కుసుమా ఓకే, అంత హ్యాపీయే కదా. నాకు కూడా లేట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే. thank you. బాయ్. అమ్మా గండం గట్టెక్కిపోయింది బా. మామూలు టార్చర్ కాదురా బాబు. అయినా ఒక ప్రెసిడెంట్ కింద భయపడాలా? ఆయన ఏమన్నా రంగస్థలంలో ప్రెసిడెంటా ఏంటి? పోలికి చండాలంగా ఉన్నా అలాంటోడే. అవును బా, రాదమ్మ ఇక్కడ పైన ఉంది. సరే నేను కూడా వెళ్తా పైకి. సరే వెళ్ళు. సరే పద. వెళ్దామా? వాళ్ళ ఫస్ట్ కేక్ నాకు పెట్టవేమో అనుకున్నా. అంత లేదు, ఏదైతే అయిందని చెప్పి నీకే పెడతాను ఫిక్స్ అయ్యా, అందుకే పెట్టేశా. రాధా, ఐ లవ్ యూ. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ యూ టూ. పెళ్లి చేసుకుందామా? నాకు ఓకే, 10 వెళ్ళిపోదాం, ఇప్పుడే చేసుకుందాం.